అంకుల్ నమస్తే అంకుల్. నమస్కారం అండి. ఏం పేరు? నా పేరు లింగన్న. లింగన్న గారు ఏం చేస్తుంటారు? ఇది జిరాక్స్ సెంటర్ అండి. జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్నా. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు అంకుల్ ఇది? దాదాపు 2001 నుంచి నేను ఈ వ్యాపారం చేస్తున్నా. ఇంతకుముందు ఎస్టీడ్ ఉండేది, తర్వాత జిరాక్స్ సెంటర్ పెట్టేశాను. 10 సంవత్సరాలు దాటింది. ఓకే, ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది మరి? పర్వాలేదండి, మంచిగా నడుస్తుంది. నార్మల్గా ఇంకా రోజుకు 1000, ఒక 600-700, 1000 రూపాయలు, వీలైతే 2000 ఆమ్దాని అట్లా ఉంటుంది మన కూలి పడేది. ఓకే అంకుల్, మరి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఈసారి? ఇక గవర్నమెంట్ అయితే కొత్త గవర్నమెంట్ వచ్చింది. సాధ్యమైనంత వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని ప్రయత్నం అయితే కొనసాగుతుంది, చేస్తున్నారు. ఆ కట్టుబాటుకు అయితే ఉన్నారు. సరే, సహజంగా ఏంటంటే ఇక ఏదైనా గవర్నమెంట్ కొంత ఎక్స్చేంజ్ అయితే అవసరం అవుతుంది. స్టెప్ బై అంటే ఒక ప్రభుత్వం ఉండి మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం వస్తేనే ప్రజలు ఇదవుతుంది. సెంట్రల్లో కూడా కంపల్సరీ సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ కాకుండా కాంగ్రెస్ కూటమి రావాల్సిన ఇండియన్ కూటమి అని ఉంది కాబట్టి అదన్నా కాదు ఇంకేదన్నా బీజేపీ కాకుండా ఇంకా వేరే ప్రభుత్వం వస్తే పోవాలి, 100% పోవాలండి. వాళ్ళు ఎంతసేపు ఉన్నా అభివృద్ధికి అనే విషయాన్ని పక్క పెట్టేసి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా దాని ద్వారానే అధికారం రావాలని చెప్పి అనుకుంటారు. అది తప్పవుతుంది. అభివృద్ధి పథంలో ప్రజలకు సంబంధించిన సమస్యల్ని కానీ వాటిని పరిశీలించి దాన్ని పరిష్కరించాలి తప్ప ఇట్లా అనవసరమైనటువంటి మత రాజకీయాలు చేయొద్దని నా అభిప్రాయం అండి. కానీ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఈ 2 సార్లు వచ్చిన అధికారంలో పథకాలు ఇస్తున్నాం ప్రజలకి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా అందుతున్నాయి సెంట్రల్ నుండి వచ్చేవి? నేను డైలీ అబ్జర్వేషన్లో ఉన్నాం, మేము పరిశీలిస్తున్నాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అయితే ఎక్కడ కూడా నిలబెట్టుకోవాలి. నాకు తెలిసి ఎక్కడ కూడా నిలబెట్టుకోలేని అనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు నల్లధనాన్ని అవుట్ ఆఫ్ పెట్టేశానంటే ఆ నల్లధనాన్ని నేను బయటికి తీసుకొస్తాను, ఎంబన్నే మీరు మొత్తం కూడా జీరో అకౌంట్లు తెలుసుకోండి, ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తామని. అది కూడా ఏం చేయలే. చాలామంది అసలు ఈరోజు జీరో అకౌంట్లు రావడానికి కారణం ప్రధానమైనదంటే అదే బీజేపీ చేసినట్టు. ఎక్కడ అండి మీరు ఉన్న ఒక అకౌంట్లను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అది అట్లా ఎట్లా ఉంటుంది అంటారు? మరి ఇప్పుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే ఇక్కడ అంటే ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి కన్ఫర్మ్ అయిపోయింది, బీజేపీ అభ్యర్థి ఇంకా కన్ఫర్మ్ కాలే, బీఆర్ఎస్ ఉంది. సో ఈ మూడింటి మధ్యలో పోటీ ఎవరికి ఉంటుంది, గెలుపు ఎవరికి ఉంటే బాగుంటుంది అనుకుంటారు? తెలంగాణలో అయితేనేమో అధికార మార్పిడి లాగా ప్రజలు బలంగా కోరుకున్నారు కాబట్టి అధికార మార్పిడి జరిగిందండి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ తెలంగాణలో బీజేపీకి వేయడం సాధ్యం కాని విషయం. అది కొత్త గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదేనండి. సో మరి ఇక్కడ మీ మక్తల్ నియోజకవర్గంలో ఎట్లా ఉంది? ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ ఎట్లా ఉంది పరిస్థితులు? నడుస్తుందండి అభివృద్ధి. అంటే ఇక మొన్నటికి ఒక 100 రోజుల్లో వాళ్ళు వచ్చింది 3 నెలలు కాబట్టి సాధ్యమైనంత వరకు చేయాలని కోరుకుంటున్నాం. సో ఇక్కడ అభ్యర్థి ఎవరో తెలుసా కాంగ్రెస్ నుండి? అది వంశీ శశిధర్ అని చెప్పేసి అని ఆయన మొన్ననే కొడంగల్ నియోజకవర్గంలో టికెట్ క్లియర్ అయింది కదండి, ఆయన అని చెప్పని అంటుండ్రు. ఆయన కూడా ప్రచారం చేస్తున్నట్లు. తిరుగుతున్నారా మరి ఇక్కడ? నిన్న మొన్న దాదాపు 3 రోజుల క్రితము డీజే వెహికల్ అదిలా ప్రచారం అయితే నడుస్తుంది. ఎట్లా ఉంది అంటే గెలిస్తే ఎట్లా ఉంటుంది మరి? ఆ క్యాండిడేట్ ఒకవేళ గెలిచిండు అనుకోండి, మరి అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉందా? చేయాలి కదా, చేస్తారు. నమ్మకం ఉందంటే అధికార మార్పిడి అయితే ఉండాలండి. ప్రజలు ఏదైతే ఎవరైతే గవర్నమెంట్ తిరస్కరించిండ్రో వాళ్ళు చేయలేదనే కాబట్టి వీళ్ళు చేయాలని అధికారంలోకి వచ్చిండ్రు. వీళ్ళు చేస్తారని ఆశిస్తారు. చేయలేదనేది తర్వాత క్రమంలో ఒక 2 నెలలకు తెలుసు. మార్పు కంపల్సరీ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.